రెండు విషయాలు వాళ్ళలో వాళ్ళకే కొట్లాట స్టార్ట్ అయిపోయింది. ఎట్లాగంటే మనం ఉత్తరాంధ్ర అని చెప్పి ఎలక్షన్లోకి వెళ్ళాం, కాదు మళ్ళీ మాట మార్చేశాడు మన జగను, కాబట్టి ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు మా ప్రాంతవాసులు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితుందని చెప్పి బొత్సాలాంటి నాయకులు మాట్లాడుతున్నారు. ఈ జగన్ ఒక మాటలు సజ్జల ద్వారా బయటకు వస్తూ ఉంది. ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలు కొట్టుకునేటట్టు చేద్దాం, అక్కడ ట్రై చేసాం, ఎలక్షన్ ముందు వెళ్ళి 3 రాజధానులని ప్రజలు కొట్టుకుందామని చేస్తే విశాఖపట్నంలో ప్రజలు ఏం చేశారంటే రాష్ట్ర చరిత్రలోనే ఒక 5,40,000తో ఒక భారీ మెజారిటీతో ఒక ఎంపీని గెలిపించారు. అంతేకాకుండా 93,000 మెజారిటీతో మా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసన్ గెలిపించారు. అంటే వాళ్ళు అంత వ్యతిరేకంగా 3 రాజధానుల మీద ఘంటాపదంగా వాళ్ళు చెప్పారు. మేము అక్కడికి వెళ్ళి వైజాగ్ వెళ్ళి కూడా మేము చెప్పింది ఏంటంటే అమరావతి మా రాజధాని అన్నాం. కాబట్టి మేము మా స్టాండ్ క్లియర్. వాళ్ళు ఏంటంటే ఒకళ్ళు రాయలసీమగా అంటారు, ఒకళ్ళు ఇది అంటారు. కానీ అన్ని ప్రాంతాలు అనంతపూర్లో కూడా మేము చెప్పాం. వాళ్ళు అనంతపూర్లో కూడా అన్ని సీట్లు గెలిచిన పార్టీ మా పార్టీ. అంటే మేము ముక్తఖండంతో ప్రజలందరూ అమరావతి కావాలనుకుంటున్నారు. మేము కూడా ఒకటే ఆలోచించండి, మేము హైదరాబాద్ లాంటి రాజధాని మేము కోరుకోవట్లా, మేము డైవర్సిఫికేషన్ ఆఫ్ డెవలప్మెంట్ మేము కోరుకుంటున్నాం. మేము విశాఖపట్నంలో పరిశ్రమలు విశాఖపట్నంలో, తిరుపతిలో పరిశ్రమలు తిరుపతిలో, అనంతపూర్లో, కర్నూలులో పెట్టబోతున్నాం. మీరు చూస్తే ఒక ఐటీ హబ్గా, ఒక ఏఐ డేటా సెంటర్ హబ్గా, ఒక స్టీల్ ప్లాంట్లు ఇవన్నీ విశాఖపట్నానికి తీసుకురాబోతున్నాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీ చిత్తూరుకు తీసుకురాబోతున్నాం, చిత్తూరు, నెల్లూరు. ఒక ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ, ఒక డిఫెన్స్ క్లస్టరు అనంతపూర్కి తీసుకురాబోతున్నాం. ఒక ఏరోస్పేస్ ఇండస్ట్రీ, ఒక డ్రోన్ సిటీ, ఒక సోలార్ పార్కులు కర్నూలు తీసుకురాబోతున్నాం. త్వరలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కర్నూలు బెంచ్ కూడా చేసి చూపిస్తామని తెలియజేసుకుంటున్నాం.